అండి, వెల్కమ్ టు వైడి టీవీ. ఈ రోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ సాంబార్ అండి. సాంబార్ గురించి చెప్తున్నానండి అని అనుకోవచ్చు, ఎందుకంటే సాంబార్ గురించి ఇప్పటికే చాలా వీడియోలు చూసుంటారు. సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలి, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్ సాంబార్ రెసిపీ ఎలా తయారు చేయాలి అని చెప్పేసి మీరు బాగా తెలుసుకొని ఉంటారు. చాలా వీడియోస్ చూసుంటారు. ఒక్కసారి మా అత్తయ్య గారు చేసే రెసిపీని కూడా ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేసిన రెసిపీస్లో ఇది నాకు బాగా నచ్చే రెసిపీ అనమాట. మాక్సిమమ్ రెసిపీ ఎలా చేస్తారో ముందే చెప్పేస్తే సీక్రెట్ తెలిసిపోతుంది కదండి. అందుకే నేను రెసిపీ ఎలా తయారు చేస్తారో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ కందిపప్పు తీసుకుంటామండి, కప్పున్నర. అంటే మా ఇంట్లో ఉండే ఎంతమంది ఉంటామో దానికి తగ్గట్టు చెప్తున్నానండి. కందిపప్పు, ఇంకా చింతపండు. చింతపండు ముందే నానబెట్టుకోవాలండి, కందిపప్పు ఏమో ముందే ఉడకబెట్టేసుకోవాలి. చింతపండు, కందిపప్పు, సాంబార్ పొడి, ఇంకా వెజిటేబుల్ పీసెస్ ఏవైనా సరే మీ ఇష్టం, మీరు ఏమేమి వేసుకోదలుచుకుంటే అవి వేసుకోవచ్చు. మేము మాత్రము సొరకాయ, ఆలుగడ్డ, ఇంకా ఉల్లిగడ్డ, చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటే చిన్న ఉల్లిగడ్డలు వేసుకుంటామండి, లేకపోతే ఉల్లిగడ్డ వేసుకోము. చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ములక్కాడ, ఇవి మాత్రమే వేస్తామన్నమాట సాంబార్లోకి. కొంతమంది వంకాయ వేస్తారు, దొండకాయ వేస్తారు, బెండకాయ వేస్తారు. మేము వేసుకునేవి మాత్రం ఇవన్నమాట. మీ ఇష్టం, మీరు ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్ పీసెస్. బాగా జలుబు చేసేసిందండి, అబ్బో బీభత్సంగా జలుబు చేసేసింది. సీక్రెట్ రెసిపీ అని చెప్పాను కదండి, సీక్రెట్ రెసిపీ చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, బెల్లం. మేము స్వీట్ వేసుకుంటాం అనమాట సాంబార్లో. బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేస్తాం. అసలు షుగర్ కన్నా బెల్లం యూజ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ బెల్లం అనేది మేము ముందే వేసేస్తాం అనమాట. ఆ చింతపండు పులుపు, ఈ బెల్లం స్వీట్ ఆ ముక్కలకి మంచిగా, ముక్కలు ఉడికేటప్పుడు మంచిగా ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటుందండి. అందుకని స్వీట్ సాంబార్ అని కూడా అంటాం అనమాట మేము. ఇంకా మా అత్తయ్య గారికి సాంబార్ అమ్మమ్మ అని పేరు కూడా వచ్చింది. ఆ పేరు ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉప్పు, పసుపు, నూనె, ఇంకా పోపు గింజలండి. ఉప్పు, పసుపు, నూనె, పోపు గింజలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా వచ్చేసి రెసిపీ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట, మీరు కింద అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ వీడియోలో దేని గురించి కొత్త టాపిక్ చెప్పాలి కదండి. అది ఏంటంటే, మనకి డిసెంబర్ 16th నుంచే మార్గశిర మాసం అనేది స్టార్ట్ అయిపోయిందండి. మీకు అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట. మార్గశిర మాసం అంటే ఏంటో కాదండి, ధనుర్మాసాన్ని కూడా మార్గశిర మాసాన్ని ధనుర్మాసం అని కూడా అంటారండి. మ్యాక్సిమమ్ ఈ ధనుర్మాసం అనేది విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం అనమాట. ఈ ధనుర్మాసం మొత్తం మీద ఒక్కరోజు, ఈ ధనుర్మాసం నెల రోజుల్లో ఒక్కరోజు మనము దేవుడిని స్మరించుకొని దేవుడికి మనం పూజ చేసుకున్న ఆ పుణ్యం అనేది మనకి కోటి కార్తీక సోమవారాలు మనము దీపం పెట్టుకుంటే ఎంత పుణ్యం అయితే వస్తుందో, ఈ ధనుర్మాసం మొత్తం మీద ఒక్కరోజు మనము దేవుణ్ణి స్మరించుకొని ఈ ధనుర్మాస పూజ చేసుకున్నట్లయితే అంత పుణ్య ఫలము వస్తుందని చెప్పనని అంటారండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఈ ధనుర్మాసంలో గోదాదేవి గురించి స్టోరీస్ ఒక్కో రోజు ఒక్కో స్టోరీ నడుస్తుందండి. ఈ గోదాదేవి గురించి కూడా మనకి తెలుస్తుంది అనమాట ఈ ధనుర్మాసంలో. ఇంకోటి వైకుంఠ ద్వార దర్శనం కూడా ఈ ధనుర్మాసంలోనే చేస్తారు, అంటే మార్గశిర మాసంలోనే చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు ధనుర్మాసం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ధనుర్మాసం అంటే ఏం లేదండి, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఈ ధనుస్సు రాశి నుంచి వదిలిపెట్టి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించేంత ఈ మధ్య కాలాన్ని ధనుర్మాసం అంటారండి. అంటే సూర్యుడు మనకి సంక్రాంతి నాడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కదండి. ఈ ముందు నెల రోజులు, సంక్రాంతి ముందు నెల రోజులు మొత్తం ధనుర్మాసం ధనుస్సు రాశిలో సూర్యుడు ఉంటాడనమాట. ఈ నెల రోజుల్ని మనం ధనుర్మాసం అని అంటారు, అంటే మార్గశిర మాసాన్ని ధనుర్మాసం అని కూడా అంటారనమాట. ఇదేనండి ఈ నెల యొక్క విశిష్టత. ఇంకో విషయం ఏంటంటే అండి, మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళు క్రిస్మస్ వస్తుంది కదండి, 25th క్రిస్మస్ వస్తుంది కదా.
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేసిందండి. అంతే మా కోసం సపరేట్గా అంటే మాకు గ్యాంగ్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ గ్యాంగ్. మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో అందరం కలిసి 25th క్రిస్మస్ రోజు నైట్ డిన్నర్కి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట, రెస్టారెంట్లో కలిసేటట్టు. అట్లాగా సపరేట్గా మేము మా గ్యాంగ్ అంతా కలుస్తాం అనమాట. ఒక్క మా ఫ్రెండ్ ఒక్కదానికే కాదండి, ఈ వీడియో ద్వారా నేను అందరికీ క్రిస్మస్ వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నానండి అడ్వాన్స్గా. కాబట్టి అందరూ హ్యాపీగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటండి, ఇది ధనుర్మాసం గురించి చెప్పాను కదండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ టాపిక్ నచ్చినట్లయితే, లేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.